దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాల్లో మాన్సూన్ చురుగ్గా సాగుతున్నట్లు ఐఎండీ తెలిపింది. ఈ నెల 31 నాటికి కేరళకు, జూన్ మొదటి వారంలో రాష్ట్రానికి రుతుపవనాలు చేరుకుంటాయని చెప్పారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి మాన్సూన్ ప్రవేశిస్తుందని వెదర్ ఆఫీసర్స్ తెలిపారు. ఇప్పటికే సౌత్ అండమాన్ సముద్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని చెప్పారు. లా నినా అనుకూల పరిస్థితులతో ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మే 24 నాటికి అది వాయుగుండంగా మారి 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. కోస్తా ఆంధ్ర, తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. యాలాల మండలం జుంటుపల్లిలో పిడుగుపడి 3 చనిపోయారు. అందులో 2 మంగళి శ్రీనివాస్, లక్ష్మప్పగా గుర్తించారు. మరో 2 రోజుల రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ప్రకటించింది. ఇటు పిడుగులు పడే ఛాన్స్ ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.